హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. అసలు మేనేజ్మెంట్ అంటే ఆ ఎంప్లాయీస్ని మేనేజ్ చేయటం, అంటే వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం, వాళ్ళ శాలరీస్ కానీ ఇట్లా ఎంప్లాయీస్ని మేనేజ్ చేసేవాళ్ళు మేనేజ్మెంట్. సో వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అని కూడా అనొచ్చు. వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, అసలు ఈ మేనేజ్మెంట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మనం చెప్పుకుంటే మనకు తెలిసేవి ఏమంటే, ప్లానింగ్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, లీడింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటో మనకు తెలుస్తాయి. ఓకే, సో ఈ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్, కంట్రోలింగ్. ఇప్పుడు ప్లానింగ్ అంటే ఏంటి? ఇప్పుడు కంపెనీ కంపెనీని కొంచెం గ్రోత్ పెరగాలని చూద్దాం. ఇప్పుడు చూసే ప్రాసెస్లో ఏంటంటే దాన్ని ప్లాన్ చేయాలి. అంటే ఉన్న ఎంప్లాయీస్ సరిపోతారా, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా, ఓకే. ఫస్ట్ క్వార్టర్కి ఎంత ఉండాలి, సెకండ్ క్వార్టర్కి ఎంత ఉండాలి, ఇలా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. వన్స్ ఎంప్లాయీస్ని తీసుకున్నాము, ఆ ప్రాజెక్ట్స్ మనకి వచ్చినాయి, దాని డెడ్ లైన్స్ పర్ఫెక్ట్గా రీచ్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేయాలి. అండ్ లీడింగ్, ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళ కింద వాళ్ళని లీడ్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఫైనలీ కంట్రోలింగ్, ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయాలి, అంటే ఎంప్లాయీస్ సాటిస్ఫై అవ్వాలి, ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇలా మనకి ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇందులో మనకి 3 ఉంటాయి. ఇంట్రొడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ప్రాసెసెస్, సెకండ్ ఆన్గోయింగ్, థర్డ్ ఇంటర్ రిలేటెడ్. ప్రాసెసెస్ అంటే ఏంటంటే ఆన్గోయింగ్ యాక్టివిటీస్, ఆన్గోయింగ్ అండ్ ఇంటర్ రిలేటెడ్. ఇక్కడ ఒక ప్రాసెస్ అంటే ఒక యాక్టివిటీ డైలీ రన్ అవుతూ ఉంటుంది, ఓకే. అది దానికి సంబంధించిన యాక్టివిటీకి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అంటే మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తీసుకుందాం. ఆ బ్యాంకుకి ఒక ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ సిటీస్లో సిటీ బ్యాంక్ అని ఉంటుంది. సిటీ బ్యాంక్కి పొలారిస్ వాడు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాడు. పొలారిస్ అనే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి బ్యాంక్ అంటే ఏముంటాయి, హోమ్ లోన్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. ప్రతిదీ ఒక మాడ్యూల్. ఇప్పుడు హోమ్ లోన్స్ టీమ్ ఒక సపరేట్ టీం ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక సపరేట్ టీం ఉంటుంది, పర్సనల్ లోన్స్ ఒక సపరేట్ టీం ఉంటుంది. ఇలా ఎవరి టీం వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇంటర్ రిలేటెడ్ అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు హోమ్ లోన్ ఉంది. హోమ్ లోన్లో నేను పేమెంట్ చేశాను. నాకు ఎవ్రీ మంత్ ఒక హోమ్ లోన్ తీసుకున్నాను, ప్రతి మంత్ ఇంత పడుతుంది కదా. ఇన్ ఇయర్స్కి ఈ మంత్ ఇంత పడుతుంది అనుకుందాం. ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఒక మంత్ పే చేశాను. ఒక మంత్ పే చేసినా నాకు పేమెంట్ పే చేయలేదని వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎక్కడుంది, నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేశాను. ఇప్పుడు ఈ హోమ్ లోన్ డిపార్ట్మెంట్ దేంతో ఇంటర్లింక్ అయింది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్తో లింక్ అయింది. అంటే నువ్వు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో పే చేసిన, అంటే నెట్ బ్యాంకింగ్ అంటాం కదా. నెట్ బ్యాంకింగ్లో పే చేసిన నీ మనీ డెబిట్ అవ్వలేదు, మనీ డెబిట్ అయిపోయి హోమ్ లోన్ డిపార్ట్మెంట్లో క్రెడిట్ అవ్వలేదు అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ది కోడ్. అంటే కోడ్లో మనకు కొంచెం బగ్స్ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడు ఆ బగ్ని సాల్వ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆ బగ్ ఎక్కడుందో వెతకాలి, దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ప్రతిదీ ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద డిపెండ్ అయ్యి కార్డ్స్ ఉంటుంది, కార్డ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇట్లా ప్రతిదీ ఇంటర్లింకింగ్ అనమాట బ్యాంకింగ్లో, ఓకే. ఇప్పుడు ఇది కూడా అంతే. ప్రాసెసెస్ అంటే ఏంటంటే ఆన్గోయింగ్ యాక్టివిటీస్, ఆన్గోయింగ్ అండ్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఆన్గోయింగ్ యాక్టివిటీస్ ఏంటి, యాక్టివిటీస్ నాట్ డన్ ఇన్ ఎ లీనియర్ స్టెప్ బై స్టెప్ ఫ్యాషన్. ఒక స్టెప్ బై స్టెప్ ఫ్యాషన్లో యాక్టివిటీస్ మనం ఏవైతే చేయకుండా ఉంటామో వాటిని ఆన్గోయింగ్ అంటాం. విల్ కంటిన్యూ వైల్ అదర్స్ బిగిన్, ఓకే. వేరే వాళ్ళు జరుగుతూ ఉంటే ఇది జరుగుతూ ఉంటుంది, అంతే తప్ప
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ జరిగినాక ఇంకో ప్రాసెస్ జరగాలి అనేం కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంటర్నెట్ బ్యాంకింగే హోమ్ లోన్సే ఇంకేంటి ఇలా పర్సనల్ లోన్సే. సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఓకే, ఇది ఆన్ గోయింగ్. కమింగ్ టు ఇంటర్రిలేటెడ్, రిజల్ట్స్ ఆఫ్ టాస్క్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ మస్ట్ బి డన్ ఎఫిషియెంట్లీ. సో ఇప్పుడు ఇంటర్రిలేటెడ్ ఏంటంటే, ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది అనుకోండి, ఒక టాస్క్ యొక్క రిజల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ 1 జరిగింది, ఆ టాస్క్ 1 యొక్క అవుట్పుట్ టాస్క్ 2కి ఇవ్వాలనుకుందాం. సో కంపల్సరీగా టాస్క్ 1 నాకు కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే నాకు టాస్క్ 10 వరకు ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి, టాస్క్ 1 కంప్లీట్ అయిన అవుట్పుట్ టాస్క్ 2కి ఇవ్వాలి, టాస్క్ 2 కంప్లీట్ అయిపోయిన అవుట్పుట్ టాస్క్ 3కి ఇవ్వాలి, టాస్క్ 3 కంప్లీట్ అయిపోయిన అవుట్పుట్ టాస్క్ 4కి ఇవ్వాలి. అలా you should go up to task 10. So if there is any problem in the before tasks, అంటే ఆ ముందు టాస్క్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, సో నాకు టాస్క్ 10కి వెళ్ళాల్సిన ఛాన్స్ రాదు కదా. సో ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్ అంటున్నాను. ఓకే, సో ఇంపార్టెంట్ టు నోట్ దాట్ ప్రాసెసెస్ డు నాట్ ఆల్వేస్ గో ఇన్ ఆర్డర్. సో ప్రాసెస్ ఎప్పుడు ఆర్డర్లో వెళ్ళవు. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్, సో మనకు వచ్చే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్లానింగ్. సో డిఫైనింగ్ గోల్స్ అండ్ ట్యాక్లింగ్ దెమ్. సో ఇప్పుడు నువ్వు ప్లాన్ చేయాలంటే నువ్వు గోల్ సెట్ చేసుకోవాలి. ఓకే, సో 5 ఇయర్స్లో నా కంపెనీ ఇక్కడ ఉండాలి, 5 ఇయర్స్లో నా ఆర్గనైజేషన్ ఇలా డెవలప్ అవ్వాలి, నాకు 5 ఇయర్స్ ఒక 10 ప్రాజెక్ట్స్ రావాలి. సో ఇలా వాట్ ఎవర్. సో యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ షుడ్ ట్యాకిల్ దెమ్, రైట్. సో డిఫైన్స్ ఫ్యూచర్ ఆఫ్ ఆర్గనైజేషన్, లాంగ్ టర్మ్ ప్లాన్స్. సో ఇప్పుడు నీ ఫ్యూచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ జరగాలి అంటే నీకు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కొంతమంది. షార్ట్ టర్మ్ గోల్స్ వల్ల ఏంటంటే నువ్వు ఒక 1 or 2 years పెట్టుకుంటావు, ఆ 2 yearsలో ఆ గోల్ కంప్లీట్ అవుతుంది. నీకు అలా కాదు కదా, నీ కంపెనీ లాంగ్ రన్లో రన్ అవ్వాలి. సో యువర్ ప్లాన్ షుడ్ ఆల్సో బీ లాంగ్. ఓకే, సో define futures of organization, that is long term plans. Next, develop strategic plans. So long term and affects entire organization, bridges gap between what organizations is and what it wants to be. So ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ అండ్ ఎఫెక్ట్స్ ఎంటైర్ ఆర్గనైజేషన్, బ్రిడ్జెస్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఆర్గనైజేషన్ ఈజ్ అండ్ వాట్ ఇట్ వాంట్స్ టు బి. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏంటిది, అది ఎక్కడికి అంటే ఏ లెవెల్కి రీచ్ అవ్వాలి, సో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. సో దానికి ఒక ప్లానింగ్ కావాలి. ఓకే, సో tactic plans. So translate strategic plans into specific action. Who, what, where. అంటే ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో ఇలాంటి ప్లాన్స్ మన పర్ఫెక్షన్ ఉంటే మనకి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్. సో కమింగ్ టు ద సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇట్స్ ఆర్గనైజింగ్. సో రెండో ఫ్యాక్టర్ వచ్చేసి ఆర్గనైజింగ్. సో డిసైడ్స్ హౌ టు బెస్ట్ ఇంప్లిమెంట్ ది ప్లాన్స్. సో ఇక్కడ ఏం డిసైడ్ అవుతుందంటే ఎంత బెస్ట్గా మనం ప్లాన్స్ అనేవి ఇంక్లూడ్ చేయగలం. సో డిసైడ్స్ హౌ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ స్ట్రక్చర్డ్. సో ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఎలా స్ట్రక్చర్ అయ్యి ఉంది అంటే, ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆర్గనైజేషన్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ కింద టాప్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు, టాప్ లెవెల్ మేనేజర్స్ కింద మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు, మిడ్ లెవెల్ మేనేజర్స్ కింద లో లెవెల్ మేనేజర్స్ ఉంటారు. సో ఇట్స్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్, రైట్. సో ఇక్కడంతా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. అసైన్స్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ అథారిటీ రెస్పాన్సిబిలిటీ అసైన్ చేస్తాం మీ ఆర్గనైజింగ్లో. వర్క్స్ టు ఎక్వైర్ రిసోర్సెస్, డిసైడ్స్ కోఆర్డినేషన్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోఆర్డినేషన్ ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లో లెవెల్ మేనేజర్కి మిడిల్ లెవెల్ మేనేజర్ కోఆర్డినేషన్ లేదనుకోండి, హౌ మిడిల్ లెవెల్ మేనేజర్ రెస్పాన్స్ టు టాప్ లెవెల్ మేనేజర్. సో టాప్ లెవెల్ మేనేజర్కి మిడ్ లెవెల్ మేనేజర్కి కోఆర్డినేషన్ ఉండాలి. సో అంటే మనకి టాప్ లెవెల్కి లో లెవెల్కి కమ్యూనికేషన్ లేకపోయినా మధ్యలో మిడ్ లెవెల్ మేనేజర్ ఉన్నాడు కదా, వాడి ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ లీడింగ్. సో ఎవరు లీడ్ చేయాలి, యూజెస్ నాలెడ్జ్, క్యారెక్టర్ అండ్ చెరిస్మా ఇన్స్పైర్ అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. సో ఇప్పుడు ఒక లీడర్ లీడ్ చేయాలి. ఓకే, సో లీడర్ లీడ్ చేయాలంటే లీడరే బద్ధకంగా ఉండి వాడికి ఒక గోల్ లేదనుకోండి, సో వాళ్ళ కింద వాళ్ళని ఎలా లీడ్ చేస్తాడు. సో షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్, షుడ్ హ్యావ్ ఎ క్యారెక్టర్ అండ్ చెరిస్మా. సో లీడ్స్ బై కమ్యూనికేషన్, బిల్డింగ్ కమిట్మెంట్, క్రియేటింగ్ షేర్డ్ వాల్యూస్ అండ్ ఎంకరేజింగ్ హై పర్ఫార్మెన్స్. సో వీడు ఎలా లీడ్ చేస్తాడు, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, అంటే వాడి కింద వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండాలి, బిల్డింగ్ కమిట్మెంట్ ఉండాలి, క్రియేటింగ్ షేర్డ్ వాల్యూస్ ఉండాలి, అండ్ ఎంకరేజింగ్ హై పర్ఫార్మెన్స్. సో యూజెస్ ద పవర్ ఆఫ్ గ్రాంటింగ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. సో ఇప్పుడు ఆ రివార్డ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం పనిష్మెంట్ ఉండాలి. సో పనిష్మెంట్ అంటే ఏదో కర్రతో కొట్టేయడం అట్లా కాదు. సో పనిష్మెంట్ ఏంటంటే సో నీకు వచ్చే ఇంక్రిమెంట్స్ ఆపేయటం, సో ఇట్లాంటివి అనమాట. అంటే నువ్వు ఎఫెక్టివ్గా వర్క్ చేయకపోతే మనకి ఇంక్రిమెంట్స్ ఉండవు కదా, సో దట్స్ ద రీజన్. సో అంటే మనకి రివార్డ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఫోర్త్ ఫ్యాక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ కంట్రోలింగ్. సో ఇక్కడ ఫస్ట్ ఆస్క్ కస్టమర్స్ ఇఫ్ దే లైక్ ది న్యూ ప్రోడక్ట్.
ఫిక్స్ ఇట్, ఇంప్రూవ్, మేక్ ది చేంజెస్, సెల్ ది ఇంప్రూవ్డ్ ప్రోడక్ట్, అసెస్ ప్రోగ్రెస్, ఈజ్ ఇట్ సెల్లింగ్. మళ్ళీ కస్టమర్స్ని అడగండి కొత్త ప్రోడక్ట్ నచ్చిందా లేదా, ఒకవేళ నచ్చకపోతే ఫిక్స్ చేయండి, చేంజెస్ చేయండి, మళ్ళీ ప్రోడక్ట్ నమ్మండి, మళ్ళీ దాన్ని అసెస్ చేయండి, మళ్ళీ నచ్చలేదా మళ్ళీ ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ విల్ అరైజెస్. కంట్రోలింగ్, ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ యాక్టివిటీస్, మెజరింగ్ పర్ఫార్మెన్స్, కంపేరింగ్ రిజల్ట్స్, మేకింగ్ కరెక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే యాక్టివిటీస్ మానిటర్ చేయడం, పర్ఫార్మెన్స్ మెజర్ చేయడం, రిజల్ట్స్ని కంపేర్ చేయడం, కరెక్షన్స్ అని ఉంటే దాన్ని కంపేర్ చేయడం. సో అబ్జర్వింగ్ అండ్ రెస్పాండింగ్ టు వాట్ హ్యాపెన్స్. సో ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాలి, నువ్వు దానికి రెస్పాండ్ అవ్వాలి. సో ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నువ్వు ఏమైనా చేసినప్పుడు నీ కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి నువ్వు ఏమి సొల్యూషన్ తీసుకుంటావో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో హూ డైరెక్ట్స్ ఈచ్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్. సో ప్లానింగ్ టు లీడింగ్ ఉండొచ్చు, కంట్రోలింగ్ టు ఆర్గనైజింగ్ ఉండొచ్చు. సో ఇట్స్ either way. సో లీడర్స్ ఆఫన్ సెటప్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ that needs immediate action. All managers perform each at different times and the position depends on how much different activities may happening at once in an organization. So ఇక్కడ ఏమవుతుందంటే లీడర్స్ ఆఫన్ సెటప్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ దట్ నీడ్స్ ఇమీడియట్ యాక్షన్. సో క్రైసిస్ ఏమన్నా వచ్చింది అనుకోండి, సో ఇప్పుడు ఎంప్లాయీస్ బెనిఫిట్ కానీ ఇలాంటివి పర్ఫెక్ట్గా చేయాలి. ఆల్ మేనేజర్స్ పర్ఫార్మ్ ఈచ్ అట్ డిఫరెంట్ టైమ్స్ ద పొజిషన్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్. సో ప్రతి మేనేజరు వాడి పరిధిలో వాడు చేసుకుంటూ పోతాడు, కానీ ఆ పొజిషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు లో లెవెల్ మేనేజర్ అనుకోండి, వాడుకున్న పరిధిలో వాడు చేస్తాడు. మిడ్ లెవెల్ మేనేజర్ అంటే కొంచెం లో లెవెల్ మేనేజర్ కన్నా ఎక్కువ చేస్తాడు. టాప్ లెవెల్ మేనేజర్ అంటే వాడు అందరికన్నా ఎక్కువ చేస్తాడు. సో వీళ్ళందరికీ కలిపి ఒక లీడర్ ఉంటాడు మళ్ళీ. సో ఫైనల్గా మనకి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో ఇది ఎవరెవరు ఏం చేస్తారు అనేది. సో ఇక ఫైనల్ డిస్కషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, దాని ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం. సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో దట్ ఏమన్నా ఓవర్కమ్ చేసుకోవాలంటే ఓవర్కమ్ చేసుకుంటాం. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్కి, మీరు చదివే కాలేజ్లో లేకపోతే మీ వేరే కాలేజ్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తే మీరు వాళ్ళు ఇద్దరు కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే రైట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని అన్ని విధాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.